వాక్య ధ్యానాంశం బాగా గుర్తుపెట్టుకోండి. కథోలిక సంఘాన్ని చాలామంది మీరు అన్యులతో సమానం, యు ఆర్ ఈక్వల్ టు జెంటైల్స్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద జెంటైల్స్ అండ్ ద క్రిస్టియన్స్ ఆర్ క్యాథలిక్స్, బోత్ ఆఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఎందుకంటే వాళ్ళు ఐడల్ వర్షిప్ చేస్తారు, యు ఆల్సో డూ ద ఐడల్ వర్షిప్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో మీరు చూస్తే వెన్ యూ సర్చ్ ఇన్ యూట్యూబ్, సో మెనీ సే దట్ ద క్యాథలిక్స్ డూ ది ఐడల్ వర్షిప్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. డూ వి డూ ఐడల్ వర్షిప్? మనం చేసేది విగ్రహారాధన. విగ్రహారాధన అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. Oh, thanks be to God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. But I will give you Bible references. After that, you can say, even after Mass, you can say that whether we are doing idol worship or not, whether our worship is idol worship or not. But everything, every reference is given from the Bible. బైబిల్ గ్రంథము నుండి ప్రతి వాక్యం చెబుతాను. బాగా వినండి దేవుని బిడ్డలారా. You may meet so many people in your office or in your business or on the way at your house. You must be able to answer the questions whatever they ask you. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలగాల. ఇది వాళ్ళు ఎలా చెప్తారంటే, ముందుగా మనల్ని గో టు బుక్ ఆఫ్ ఎగ్జడస్, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వరకు. నిర్గమాకాండం, బుక్ ఆఫ్ ఎగ్జడస్ చాప్టర్ 20 verses from 2 to 5. మేము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి, ఇట్ ఈస్ ఐ హూ బ్రాట్ యు ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, మై డియర్ పీపుల్ ఇజ్రాయెల్. ఎస్, నేనే మీ దేవుడని, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. రైట్, పైనున్న ఇది చూడండి, బాగా ఈ వాక్యం మీద బాగా మనసు పెట్టండి. పైనున్న ఆకాశమందు కానీ, కింద ఉన్న భూమి యందు కానీ, భూమి అడుగున నీళ్ళ యందు కానీ, ఏ వస్తువు యొక్క, రిమెంబర్, ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద కానీ, ఏ వస్తువు యొక్క రూపమును కానీ, విగ్రహాన్ని కానీ నిర్మింపరాదు, ఆరాధించరాదు, మొక్కరాదు, ప్రార్థన చేయరాదు. ఇట్ వాస్ అ కమాండ్మెంట్ విచ్ వాస్ గివెన్ టు మోసెస్ బై హెవెన్లీ ఫాదర్. You shall not have any other god before me. It is I who brought you from the land of Egypt. You shall not create any other god. You shall not adore. You shall not worship. If you do that, it is an idol worship. That is what the Protestants ask a question. దేవుడు చెప్పాడు, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఏ వస్తువు రూపాన్ని మీరు తయారు చేయకూడదు, చేసి దానిని ఆరాధన చేయకూడదు, చేస్తే అది విగ్రహారాధన అన్నారు. బట్ ఇన్ యువర్ చర్చ్ వి సీ సో మెనీ స్టాచ్యూస్. స్టాచ్యూ ఆఫ్ అమ్మాయిది, స్టాచ్యూ ఆఫ్ అవర్ లేడీ ఆర్ మదర్ మేరీ, స్టాచ్యూ ఆఫ్ సెంట్ ఆంటనీ, సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్, సెంట్ మదర్ తెరేసా, సెంట్ ఆన్, సెంట్ జాకిమ్, సెంట్ పాల్, సెంట్ పీటర్, సెంట్ ఆండ్రూ, సెంట్ జేమ్స్. సో మెనీ స్టాచ్యూస్. సెంట్ సెకండ్ జాన్ పాల్ పోప్. So many statues. And you go there and you put your hands together or join your hands together and you bow down there. Is it not a worship? Is it not a worship? So you are coming before me or in front of me, Father, praise the Lord. Are you worshiping me?
Father, praise the Lord. Pastor, praise the Lord. Praise the Lord. Are you worshiping me? Then why are you joined together and sing? And so many met me yesterday and they said, Father, good morning. I said that, praise the Lord and good morning. Did I worship them? Praise the Lord. So now we go step by step. There are 3 kinds of worships. 3 రకాల ఆరాధనలు ఉన్నాయి. విగ్రహ ఆరాధనలు అన్నమాట. వినండి జాగ్రత్తగా. స్పెషల్లీ ది యంగ్ పీపుల్. మోస్ట్ ఆఫ్ us concentrate on the YouTube. When you just slide, you may see the Catholics don't have salvation because they worship idols. Those idols don't have life. They don't talk. They don't walk. They don't speak. Even then, they go there and pray. Is it not an idol worship? And you don't have a salvation. You are asked such kind of questions in YouTube. Is it not? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? ఎవరు అడిగారా లేదా? మమ్మల్ని అడిగిన వారు అన్నారు, మమ్మల్ని అడిగారండి అన్నవాడు చప్పట్లు కొట్టండి. If you are not asked, you are blessed because you are not put to test. Praise the Lord. Praise the Lord. So now let us prepare. సో 3 రకాల ఆరాధనలు ఉంటాయి. విగ్రహారాధనలో 3 రకాల ఆరాధనలు ఉంటాయి. మొదటి రకం ఆరాధన ఏంటంటే గాలిని దేవుడిగా ఆరాధించటం, సూర్యుడిని దేవుడిగా ఆరాధించటం, భూమిని దేవుడిగా ఆరాధించటం. సో సమ్ పీపుల్ వర్షిప్ ఎయిర్ యాజ్ అ గాడ్, గాలి దేవుడు. అవునా? కొంతమంది నీటిని ఏమంటారు, నీటి దేవత అంటారు. ఏమంటే గంగా దేవత. సమ్ సే దాట్. అండ్ సమ్ పీపుల్ సే దాట్ భూదేవత అంటే ఎర్త్. రిమెంబర్ దాట్. ఐ am నాట్ క్రిటిసైజింగ్ దోస్ హు ఆర్ అడోరింగ్ గాలి, నీరు, వాన. ఇప్పుడు ఇంకొకటి వద్దాం. సృష్టి వస్తువులు, చెట్టు, పుట్ట, రాయి, రప్ప, జంతువు. ఇది ఒక రకమైన ఆరాధన. ఇప్పుడు 3వది. ఫస్ట్ది ఏం చెప్పాను? గాలి, నీరు, భూమి, సూర్యుడు. ఇది ఒక రకంగా ఆరాధన. అది ఒక విగ్రహ ఆరాధన. దానిని ఆరాధించేవాళ్ళు విగ్రహారాధికులు. రెండవది చెట్టు, పుట్ట, రాయి, రప్ప, జంతువు. దీనిని ఆరాధించటం ఇది ఒక విగ్రహారాధన. 3వ స్టెప్, మన పురాతన వస్తువులను లేదా పురాతనమైన పెద్దలను అవర్ యాన్సిస్టర్స్ అంటారన్నమాట. వాళ్ళు అవర్ లీడర్స్ని, వాళ్ళని ఆరాధించటం కూడా విగ్రహ ఆరాధనే. నేను చెప్తున్నాను. మరియమ్మను ఆరాధించటం విగ్రహారాధన. యాంటనీని ఆరాధించటం, సెంట్ యాంటనీ ఆరాధించటం విగ్రహారాధన. సెంట్ జోసెఫ్ని ఆరాధించటం విగ్రహారాధన. బికాస్ దే ఆర్ నాట్ గాడ్. అయితే మీరు అనొచ్చు, ఫాదర్ దెన్ వై డూ యూ ప్లేస్ దోస్ స్టాచ్యూస్ ఇన్ అవర్ చర్చ్ ఆర్ ఇన్ అవర్ చాపల్ ఆర్ ఇన్ ద టెర్రస్ ఆర్ సమ్వేర్ ఇన్ వాట్ టు సే టవర్స్? నో, చర్చ్ టవర్స్. ఆ గోపురాల్లో మీరు పెడతా ఉంటారు కదండి, మరి ఎందుకండి అనంట. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. జస్ట్ so thank you. Father is available. Fathers are available for the confessions. So let us make a good confession. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. వినండి జాగ్రత్తగా. ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, ఈ 3 ఆరాధనేనండి, విగ్రహారాధనే. చెట్టు, పుట్ట, రాయి విగ్రహారాధన, గాలి, భూమి, నీరు విగ్రహారాధన, మన పురాతనలను ఆరాధించటం కూడా విగ్రహారాధనే. మరి బైబిల్ ఏం చెబుతుంది? మరి ఈ స్టాచ్యూస్, అక్కడ సెంట్ ఆంటనీ స్టాచ్యూ ఉంది, అక్కడ ఇన్ఫెంట్ జీసస్ స్టాచ్యూ ఉంది, అక్కడ అవర్ లేడీ స్టాచ్యూ ఉంది, అక్కడ సెంట్ జోసెఫ్ స్టాచ్యూ ఉంది, ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఉంది, అక్కడ సెంట్ అర్నాల్డ్స్ పిక్చర్ ఉంది, ఇటు పక్క చూస్తే సెంట్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారి స్టాచ్యూ ఉంది. ఇవంతా విగ్రహారాధన కాదా? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ దే ఆస్క్ యూ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నౌ వి గో టు బైబిల్. బైబిల్లో దేవుడే కొన్ని ప్రతిమలను, కొన్ని బొమ్మలను తయారు చేసి గుళ్ళో పెట్టండి అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్.
Praise the Lord. సొంతగా చెప్పను. పెట్ట కథ, హరికథ, బుర్ర కథ, ఐ విల్ నాట్ సే దోస్ కాకంబుల్ స్టోరీస్, ఇన్వెంటెడ్ స్టోరీస్. Everything is referred from the Bible because the word of God is from heavenly Father. Praise the Lord. Praise the Lord. Praise the Lord. First one is that book of Exodus chapter 25 verse 18 to 20. నిర్గమాకాండం 25వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు వినండి జాగ్రత్తగా. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. కరుణాపీఠం, ఈ పీఠం మీద ఇది ఎప్పుడు వి గో బ్యాక్ టు హిస్టరీ. తండ్రి దేవుడు ఏం చేశారంటే ఒక మందసాన్ని ఇచ్చారు. ఆ మందసంలో 3 ఉన్నాయి. ఏమేంటి? బైబిల్ ఏడుంది చెప్పండి. మాకు బైబిల్లో కావాలి. Unless there is a witness from the Bible, I don't believe. Is there any proof that manna was in the tabernacle? The staff of Aaron was in the tabernacle? Is there any reference from the Bible? Yes, we have. Chadavan. అక్కడ మనకేముందంటే మనకి 10 ఆజ్ఞల పలకలు ఉన్నట్టే ఉంటుంది. అక్కడ మన్నా భోజనం ఉన్నట్టు ఉండదు, అహరోను చిగురించిన కర్ర ఉన్నట్టు ఉండదు. దేర్ వి సీ దాట్ దే ఓన్లీ ద tablets of Moses which was given by father, they were there in the tabernacle. But when we go to Hebrews chapter 9 verse 4, letter to Hebrews, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనం. దాని అనగా కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద ఒక టబర్నాకల్ ఉంది. ఇన్ ద టబర్నాకల్ there was an altar. On that altar there was a tabernacle. In the tabernacle 3 things were there. Remember that. If somebody asks you, is there any Bible reference, we must be able to quote that. చెప్పండి. ఒకటి బంగారు పీఠమును, నిబంధన మందసము ఉండెను. ఆ మందసమునందు మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను దండ, నిబంధనలు రాయబడిన 2 రాతి పలకలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు గో బ్యాక్ టు బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 25 verse 18 దగ్గరికి వెళ్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనంలో కరుణాపీఠము ఉన్నది, ఆ పీఠముపై మందసము ఉన్నది, ఆ మందసములో 3 ఉన్నాయి. what are those 3? 10 commandments, staff of Aaron, one more, so మన్నా భోజనం. ఓకే, ఇప్పుడు చదవండి, కంటిన్యూ. ఈ కరుణాపీఠము 2 కొనలు, ఆ మూల ఈ మూల, ఇన్ దిస్ కార్నర్ అండ్ దట్ కార్నర్ ఉంచుటకై, టు ప్లేస్ దట్ 2 కెరూబుము దేవతల ప్రతిమలను పోత పోసిన బంగారముతో చేయవలెను. మోషే, you built an altar for me, on that you place the tabernacle. One corner, the other corner, you must place the angels of images of cherubim. ఈ మూలన ఆ మూలన, ఈ మందసానికి ఆ మూలన ఈ మూలన కెరూబీము దేవదూతలను బంగారముతో చేయబడిన వాటిని మీరు పెట్టండి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? మరి విగ్రహారాధన అసహించుకునేవాడైతే మరి ఎందుకు పెట్టమన్నాడు?
The same book of Exodus, chapter 20, we had seen that you shall not have any other God, you shall not create or you shall not make or prepare any other image. The same Lord is telling that you create or you prepare or you make an angel with the gold. You place on the altar. One corner, the other one is other corner. ఏంటిది? What does it mean? ఒక పక్క దేవుడేమో అయ్యా వద్దు నాయనా అంటే, మరో ప్రక్కనేమో దేవదూతలు పెట్టమంటున్నారే. ప్రైజ్ ది లార్డ్. ఇది గుడారంలో ఆల్టర్ మీద మందసానికి అటుపక్క కెరూబీము దేవదూత, అటుపక్క కెరూబీము దేవదూత బంగారంతో చేయబడింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు పెట్టమన్నారు అనేది 2 నిమిషాలు ఆగి చెప్తా. నా వి గో బ్యాక్ టు ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్స్, రాజుల దినచర్య మొదటి గ్రంథం 28వ అధ్యాయం 18-19 వచనాలు. ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 28 వర్స్ 18 and 19. ధూపపీఠమును చేయించుటకు మందసము మీదకి రెక్కలు చాచిన కెరూబు దేవదూతల ప్రతిమలకు రథములు చేయించుటకు ఎంతో మేలిమి బంగారములు కావలేను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఇది? యెరూషలేములో సొలొమోను రాజు నూతన దేవాలయం కట్టిన తర్వాత కరుణాపీఠానికి అటు ఒక దేవదూత బొమ్మను ఇటు ఒక దేవదూత బొమ్మను పెట్టండి అని దేవుడే చెప్పాడండి. After construction Jerusalem temple, the Lord was telling, you place one angel on the one side, the other one on the other side. But prepare or make with the gold. The same Lord was telling. The Lord one who has given us 10 commandments, the same Lord is telling us to do the same. Is it not the idol worship? Praise the Lord. 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 Third one, book of prophet Ezekiel, chapter 41, verses from 17 to 18 or 17 and 18. వినండి జాగ్రత్తగా. దేవాలయపు గోడలి లోపలి భాగం. గోడలు ఇన్సైడ్ ద టెంపుల్, జెరూసలేం టెంపుల్, ఇన్సైడ్ ద టెంపుల్ లోపలి భాగమును తలుపుల పై భాగము వరకును, అప్ టు ద డోర్స్. ఎస్, గర్భగృహము అన్ని గోడలని కొలత ప్రకారం కట్టబడి చక్కడములతో నిండి ఉండెను. వానిని ఖర్జూరములను కెరూబు దూతలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మరలా చెప్పి, కెరూబు దూతలను, ఖర్జూరపు మొక్కలను, ఖర్జూరపు మట్టలను ఆ గోడల మీద చెక్కండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Can you read it in English? Can any one of you read? To the space above the door, even to the inner room, and on the outside. Yes. And on all the walls. And on the walls. All around in the inner room. And all around in the church, in the chapel, in the temple. Yes. And the nave there was a pattern. It was formed of cherubim and palm trees, and a palm tree between cherub and cherub. Each cherub had 2 faces, a human face turned toward the palm tree on the one side, and the face of a young lion turned toward the palm tree on the other side. Okay, thank you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. I had given you 3 Bible references. The same Lord was telling to place the angels on the altar. First one is to the Moses,
Second one is to Solomon. Third one is to Ezekiel. Another father is also available and waiting at a school corridor for the confessions. And one more father is in a cubicle here in the chapel. So our church, please make use of the opportunity. Thank you. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? It was the Lord who had asked Moses, Solomon and Ezekiel to place the angels on the altar and to the walls of Jerusalem temple. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Why did Heavenly Father ask to do that? We must. Is it not the idol worship? Is the Heavenly Father asking you and me to do the idol worship? If he is asking the same thing, why did he say that I am the only God, there is no other God before me అని చెప్పారు కదా? ఎందుకిలా? ఇప్పుడు నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళి భూలోకానికి తెస్తా. I will take you to heaven, and the same presence he wants to experience in the church. Book of prophet Isaiah chapter 6 verses from book of prophet Isaiah chapter 6. Psalms, Jeremiah, Job. తీసేవాళ్ళ కోసం చెప్తున్నా. ఎస్, సెకండ్ వర్స్ ఆన్వర్స్, 2వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆగండి, ఇప్పుడు మీకు చరిత్ర తెలియాలి. The book of prophet Isaiah was written by prophet Isaiah. It was a time BC. BC means before Christ. BC 750. ఏ క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథాన్ని యెషయా ప్రవక్త రాశారు. అయితే అక్కడ ప్రాఫెట్ ఐజయా he was having a dream or a vision. In that vision he was able to experience the heavenly Father. He was able to see the angels praising. He was looking at that and he was surprised to see that. Now you read that. చదవమ్మా, ఫస్ట్ నుంచి చదవండి, 1 నుంచి చదవండి, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 6 verse 1. నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా నేను అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనం మీద కూర్చోటం. చూడండి, యెషయా ఏమో భూమి మీద ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్న యెషయా, he was looking what is happening. He was having a dream or a vision what is happening in heaven. Heavenly Father was sitting on a chair. ఒక ఉన్నతమైన కుర్చీలో కూర్చున్నాడు, స్తుతుల సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జరిగింది చదవండి. Seraphs were in attendance above him. ముందు తెలుగు చదవండి, మొత్తం కలిపితే అన్ని కలిపి మిక్సీ చేసినట్టు ఉంటుంది, ఏది అర్థం కాదు. ఆయన అంగి అంచులు దేవాలయం అంతా నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచూ ఉన్న సెరాఫీము దేవదూతలు. ఎక్కడున్నాయి ఈ దేవదూతలు? దే ఆర్ ఇన్ హెవెన్ విత్ హెవెన్లీ ఫాదర్. వాట్ ఆర్ దే డూయింగ్ or what were they doing? They were praising the Lord. With the 2 wings they are covering face, with the 2 wings they are covering their body, with the 2 wings they are flying and saying glory to God, glory to God. The same experience, whatever is in heaven, Heavenly Father wants to have in the church. That is why
The Lord was asking Moses, the Lord was asking Solomon, the Lord was asking Ezekiel to place the statues on both the sides of altar. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన సెరాఫీము దేవదూతలు 2 రెక్కలతో మొహాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. ఏమని ఎగురుతున్నాయి తెలుసా? దళాధిపతి అయినా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 అని 365 రోజులు 24 గంటలు వాళ్ళకి మరణం లేకుండా అనునిత్యం పరలోకములో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవదూతలు ఉంది అక్కడ పరలోకములో, దేవుడు ఉంది ఎక్కడ? పరలోకములో. ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పీఠం ఉన్నారు. ఆ దేవదూతలు ఎక్కడున్నారు? కుడి పక్కన ఎడమ పక్కన ఉన్నారు. పరలోకములో ఉన్న ఆనందం, పరలోకములో ఉన్న మహిమ, పరలోకములో ఉన్న సంతోషం, పరలోకములో ఆరాధన, పరలోకములో ఉన్న దీవెన ఇక్కడ కూడా ఉండాలి అని దేవుడు తన పీఠం మీద తన దూతలని పెట్టమన్నాడు. ఇది అర్థమైన గట్టిగా చెప్పకూడదా?